వెల్కమ్ టు వేటు మీడియా. బాలికపై లైంగిక దాడి అనంతరం 3 అంతస్తుల భవనం నుంచి తోసివేసిన నిందితుడు బాధిత కుటుంబానికి మంత్రి పొంగులేటి భరోసా. బాలిక తండ్రితో ఫోన్ లో మాట్లాడుతున్న మంత్రి పొంగులేటి. ఇక్కడ చూసుకున్నట్లయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఫోన్ లో మాట్లాడుతున్నారు. ఖమ్మం నగరంలోని రాపర్తి నగర్ పరిధిలో 12 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మద్యం మత్తులో లారీ డ్రైవర్ గౌస్ జూన్ 6న బాలికపై అత్యాచారానికి పాల్పడిన అనంతరం ఆమెను 3 అంతస్తుల భవనంపై నుంచి కిందకు తోసి పరారయ్యాడు. అయితే ఆ చిన్నారి వెన్నెముక విరగడంతో పాటు చేతులు తలకు బలమైన గాయాలయ్యాయి. ఈ అమానుష దాడి గురించి తెలియగానే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాలిక తండ్రి తల్లంపాడు గ్రామానికి చెందిన రేగల్ల రమేష్తో పాటు స్థానిక సర్పంచ్తో ఫోన్లో మాట్లాడి పరామర్శించారు. పాప ప్రాణాలు కాపాడుకుందాం, అధైర్యపడకండి, నేనున్నా అని వారికి ధైర్యం చెప్పారు. పాపను నిమ్స్ ఆసుపత్రికి తరలించాలని సూచించారు. ఆమె వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానని, బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం జరిగేలా చూస్తానని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ బాలిక కుటుంబానికి హామీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం.